ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి సరికొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు కేవలం అప్లికేషన్ పెడితే సరిపోతుంది అనమాట. మీరైతే డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అయితే అవడం జరుగుతుంది. 18,000 వరకు మీకు ప్రతి నెల శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. జూనియర్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. ఎలాంటి రాత పరీక్ష అయితే మీకు ఉండదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి అందరూ కూడా. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18,000 దాకా అయితే శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి 3 years డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఆర్ట్స్ లో కానీ సైన్స్ లో కానీ ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. అంటే బిఏ కానీ లేకపోతే బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ కానీ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే ఎలాంటి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కానీ ఎలాంటి సైన్స్ కి సంబంధించిన ఫీల్డ్ అయినా ఆర్ట్స్ కి సంబంధించిన ఫీల్డ్ లో మీరు డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే జనరల్ కేటగిరీస్ కి 60% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కి 55% మార్క్స్ అయితే ఉండాలన్నమాట మీరు సర్టిఫికేట్స్ లో. సో డిజైరబుల్ చూసినట్లయితే మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అని చెప్పి ఉంటాయి కదా. సో ఇవి వస్తే సరిపోతుంది అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 30 years వరకు అప్లై చేయొచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 28 years వరకు అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే అన్ని పీడిఎఫ్ చేసి ఉంచుకోండి. సో మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటోగ్రాఫ్, అలాగే మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే ఫిజికల్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసి ఉంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేసుకుని ఉంచుకోండి పీడిఎఫ్ కింద. సో మీరైతే ఆన్లైన్ లో 21st April లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకమండి. ఈ వీడియో చూడంగానే వెంటనే అయితే అప్లై చేసేయండి. సో ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్ కి. సో ఇవైతే మనకి కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. సో ప్యూర్లీ కాంట్రాక్ట్ జాబ్స్ అని చెప్పి ఇచ్చారు. సో పర్మనెంట్ అయితే కాదు. ఒకవేళ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మన ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని అప్లై చేయండి. సో ఇది కూడా మీకు ఒకవేళ వస్తే జాబ్ అయితే వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ అయినా సరే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఈజీగానే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. సో వీటికి సంబంధించి ఎలాంటి ఆఫ్లైన్ లో మీరు పోస్ట్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో సబ్మిట్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ ని జిరాక్స్ తీసుకోండి. ఆ జిరాక్స్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మాత్రమే కాంటాక్ట్ అయితే వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అవుతారు కాబట్టి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మనందరికీ అయితే ఇలా మీకైతే ఓపెన్ అవుతుంది అనమాట ఆన్లైన్ వెబ్సైట్ అనేది. సో ఫస్ట్ మీరైతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది రిజిస్టర్ అవడానికి. సో మీ ఫుల్ నేమ్, తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో సో మీకు ఏదో ఒకటి ఒక 4-5 letters తో యూజర్ నేమ్ కూడా అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ అయిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ అంటే మీకు ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ఇందాక ఏదైతే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. అలాగే మీకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి.
సో మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.